అడవిశేష్ తాజా చిత్రం డెకాయిట్ శుక్రవారం జనం ముందుకొచ్చింది. 4 ఏళ్ల క్రితం 2022లో విడుదలై విజయవంతమైన మేజర్ హిట్ ది సెకండ్ కేస్ తర్వాత అడవిశేష్ హీరోగా నటించిన సినిమా ఇది. లాస్ట్ ఇయర్ హిట్ 3లో గెస్ట్ అపీరెన్స్ మాత్రం ఇచ్చాడు. 4 ఏళ్ల తర్వాత అతని సినిమా వస్తోందంటే అభిమానులు సహజంగానే ఆశలు పెట్టుకున్నారు. పైగా మూవీ మేకింగ్ సమయంలోనూ రిలీజ్కు ముందు క్రియేట్ చేసిన హైప్ సామాన్యమైంది కాదు. మరి అలా పెరిగిపోయిన అంచనాలను డెకాయిట్ అందుకున్నాడో లేదో తెలుసుకుందాం. హరి ఓ అనాథ. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన మెడికో జూలియట్ ఉరఫ్ సరస్వతిని లవ్ చేస్తాడు. అతని జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుని అత్యాచారం, హత్య కేసులో జైలు పాలవుతాడు. సరస్వతి గతాన్ని మనసులోంచి చెరిపేసి మూవ్ ఆన్ అవుతుంది. పెళ్లి చేసుకుని ఓ పాపను కంటుంది. ప్రేమ పేరుతో తనని బలిపశువును చేసిన సరస్వతి మీద కక్ష తీర్చుకోవాలని హరి జైలు నుండి తప్పించుకుని బయటకు వస్తాడు. తన పగ తీర్చుకోవాలని అనుకునే సమయంలో సరస్వతి పేకల్లోతు కష్టాల్లో మునిగి ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో హరి ఆమెపై కక్షని తీర్చుకున్నాడా లేక క్షమించి వదిలేశాడా? మరోసారి ప్రేమ పుట్టి ఆమెను కష్టాల ఊబి నుండి బయటకు తీశాడా? ఈ క్రమంలో జైలు నుండి తప్పించుకున్న అతని కోసం వేటాడుతున్న పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నాడు? ఇదంతా మిగతా కథ. ప్రేమ, మోసం, త్యాగం ఈ అంశాల మధ్య డెకాయిట్ కథంతా తిరుగుతుంది. ఆవేశపరుడైన హీరో సమాజంలోని అట్టడుగు వర్గాలకు జరిగే అవమానం, కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే దందా, హీరోయిన్ కనిపించని త్యాగం, దానికి బదులుగా హీరో ప్రాణత్యాగం ఇవన్నీ కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో మనం చూస్తున్నవే. కాకపోతే పాత కథనే కొత్తగా చెప్పాలని అడవిశేష్ అండ్ కో ప్రయత్నించింది. అందుకోసం స్క్రీన్ ప్లేపై భారీ కసరత్తులే చేసింది. ఆశించిన స్థాయిలో రాని సన్నివేశాలను రీషూట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. పైగా ముందు అనుకున్న హీరోయిన్ శృతి హాసన్ తప్పుకోవడం వల్ల కూడా రీషూట్స్ పడ్డాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ తీయడం వల్ల అక్కడి ఆర్టిస్టులను తీసుకుని ప్రాజెక్టుకు హైప్ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఏతావాతా చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. సినిమాలో అత్యంత కీలకమైన కరోనా కాలం, కార్పొరేట్ హాస్పిటల్స్ దందా అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. సో నిన్నటి వంటను ఇవాళ వేడి చేసి వడ్డించినట్టయింది. నిజానికి ఇలాంటి లోతైన ప్రేమ కథలను ఎంత బలంగా చెబితే అంతగా జనాలను ఆకట్టుకుంటుంది. కానీ ఫాస్ట్ ఫుడ్ ను సర్వ్ చేసినట్టుగా టకటకా జనాలకిచ్చేయాలని దర్శకుడు షానీల్ డియో చూశాడు. అదే బెడిసికొట్టింది. ఇందుకు కథ, స్క్రీన్ ప్లే అందించిన అడవిశేష్ కూడా బాధ్యుడే. అతనికి పెట్టిన మదనపల్లి యాస థియేటర్లోని జనాలకు అర్థం కావడానికే అరగంట పట్టింది. ఇక కార్పొరేట్ హాస్పిటల్ నుండి అంబులెన్స్లో పంపే డబ్బును కొట్టేసే ప్రక్రియ చూస్తుంటే హీరోయిన్లకు ఒక్కో బ్రాంచ్ ఒక్కో ఏటీఎం సెంటర్లా అనిపించింది. పోలీసులు ఇటు హరిని అటు కార్పొరేట్ హాస్పిటల్ అధినేత సల్మాన్ రెడ్డిని వెంటాడడం తమాషాగా అనిపిస్తుంది. అలానే హీరోయిన్ల మధ్య ప్రేమ మొదలు కావడానికి కారణాలు కూడా బలంగా లేవు. ఇవన్నీ ఒక ఎత్తైతే అయ్యప్పమాలలో ఉన్న సిఐ రాంబాబును రంగంలోకి దించడం, తన వల్ల జరిగిన తప్పును ఎలాగైనా సరిచేయాలని మరో పోలీస్ అధికారిని జానకి భావించడం, జోనితా గాంధీతో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేయించడం, కన్నెపెట్టరో సాంగ్ రీమిక్స్ చేయడం ఇవన్నీ డెకాయిట్కు అదనపు హంగులని బహుశా మేకర్స్ భావించారు. కానీ ఇవేవి సినిమాను ఒడ్డున వేయలేకపోయాయి. దీన్ని హిందీలోనూ తీశారు కాబట్టే అనురాగ్ కశ్యప్, జైన్ మారీ ఖాన్ను తీసుకున్నారేమో అనిపించింది. ఇక జోనితా గాంధీపై చిత్రీకరించిన సాంగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. భోజ్పురి నటుడు పవన్ సింగ్ స్పెషల్ అపీరెన్స్ కూడా క్లిక్ కాలేదు. నాగార్జున మూవీలోని కన్నెపెట్టరో రీమిక్స్ సాంగ్ను సీన్లో కాకుండా పాటగానే వాడుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఏతావాతా ఈ సినిమా కోసం చేసిన ప్రయోగాలన్నీ బెడిసికొట్టాయి. నటీనటుల విషయానికొస్తే అందరూ బాగా కష్టపడ్డారు. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ అయితే 100% ఎఫర్ట్ పెట్టారు. తమ భుజాలకెత్తుకుని ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లారు. ఓ రకంగా శృతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని మృణాల్ రావడం మంచిదే అయింది.
చక్కని హావభావాలను ఆమె ప్రదర్శించింది. కాకపోతే హాయ్ నాన్నలో మాదిరి మరోసారి 5 ఏళ్ల అమ్మాయికి తల్లిగా ఇందులోనూ నటించాల్సి వచ్చింది. అడవి శేషపడిన కష్టమంతా తెర మీద కనిపిస్తోంది. అనురాగ్ కశ్యప్ తెలుగులో ఎంట్రీ అంటే ఏదేదో ఊహించుకునే వాళ్లకు కాస్తంత నిరాశ కలుగుతుంది. జో జీతా వహీ సికిందర్, జోష్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మన్సూర్ ఖాన్ కుమార్తె జైన్ మారీ ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమీర్ ఖాన్ మేనకోడలు కూడా అయిన జైన్ ఈ సినిమా మొత్తంలో పోలీస్ డ్రెస్ వేసుకుని సఫికేషన్కు గురైనట్టు ఉంది. అందుకే ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందాలను ఆరబెట్టి సోషల్ మీడియాలో సెగలు రేపింది. ఆమె పాత్ర కూడా చెప్పుకోదగ్గదిగా లేదు. సునీల్, అతుల్ కుల్కర్ని, ఝాన్సీ, జెరీనా వహేబ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మరో కీలక పాత్రను కామాక్షి భాస్కర్లా చేసింది. అన్నట్టు రచయిత అబ్బూరి రవి కూడా ఈ సినిమాలో తెర మీద కనిపించాడు. వీళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేయడానికి కృషి చేశారు. సాంకేతిక నిపుణుల పనితనం కూడా గొప్పగా ఉంది. జ్ఞాని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మూవీని నిలబెట్టాడు. పొలిమేర సిరీస్తో పాటు ఆ మధ్య వచ్చిన రహస్యం ఇదం జగత్కు అతనే సంగీత దర్శకుడు. భీమ్స్ అందించిన స్వరాలు ఓకే. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. ప్రొడక్షన్ పరంగా ఎలాంటి వంక పెట్టడానికి వీల్లేదు. సుప్రియా యార్లగడ్డ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. సునీల్ నారంగ్ ఈ మూవీకి సహనిర్మాతగా వ్యవహరించారు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లేను కొత్తగా చెప్పాలనుకుని తడబడ్డం వల్ల డెకాయిట్ కొంత నిరాశకు గురి చేస్తుంది. భారీ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కు వెళ్తే ఓకే.